హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీఎస్. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి, యాక్టెడ్ బై మాస్ మహారాజా రవితేజ గారు అండ్ డింపుల్ హయాతి గారు, అష్క రంగనాథ్ గారు. ఇక డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్ కేసు ట్రైలర్లో కానీ అండ్ ఆ సాంగ్స్లో కానీ ఉన్నారు. ఒకరు వైఫ్, ఒకరు ప్రేయసి, ఇద్దరి మధ్య జరిగేటువంటి స్టోరీనే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనమాట. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ ఓకే, గుడ్, ఒక డీసెంట్ సినిమా చూస్తున్నాను ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మనకు అంటే రవితేజ గారి సినిమాలు అన్నీ కూడా మాస్గా ఫైట్స్ కానీ లేకపోతే యాక్షన్ కానీ అవన్నీ చూసి డీసెంట్గా ఈసారి ఫస్ట్ టైం ఆయన ఒక కంప్లీట్ క్లాస్ జోనర్ని టచ్ చేశారు. అది టచ్ చేసినందుకు డెఫినెట్గా పండగకి ఎలాంటి సినిమా కావాలో ఆయన నుంచి అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేశారు, అది కూడా వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ మాత్రం చాలా పెద్ద ప్లస్ అవుతుంది అనమాట. ఎందుకు అనంటే కామెడీ ట్రాక్ అండ్ దాని తర్వాత రవితేజ గారి కామెడీ టైమింగ్ అండ్ స్టోరీ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ ఈజ్ గుడ్, బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువ మంది చాలామంది ఏం చేశారంటే, అంటే రవితేజ గారిది మాస్ చూసి క్లాస్కి చూస్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారా అంటే ఎస్, పండగ కాబట్టి డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఒక మంచి డీసెంట్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. గతంలో వచ్చినటువంటి మాస్ జాతర కొన్ని సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేశాయి, బట్ ఈ సినిమా అలా కాదు. ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అయితే రవితేజ గారు ఇప్పుడు పండగకి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అందించారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక రవితేజ గారి పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే, ఆయన క్లాస్ కావచ్చు మాస్ కావచ్చు కంప్లీట్గా చేస్తారు. అండ్ ఇక స్టోరీలో కొంచెం మైనస్ ఏదన్నా ఉంది అని అంటే, కొంచెం అంటే స్క్రీన్ ప్లేని చాలా ల్యాగ్గా సెకండ్ హాఫ్ తీసుకెళ్లారు, అది కొంచెం డెవలప్ చేస్తే బాగుండు. అండ్ ఇక స్టోరీ విషయానికి వచ్చినట్లయితే స్టోరీ డెఫినెట్గా కొంచెం రొటీన్ స్టోరీనే, కానీ ఏంటంటే దాన్ని ఎలా ప్రజెంట్ చేశారనేదే కొంచెం ఇంపార్టెంట్. అండ్ డింపుల్ హయాతి గారు ఆవిడ చాలా బాగా చేసింది. అండ్ దాని తర్వాత ఉన్నటువంటి క్యారెక్టర్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా జడ్జ్ చేశారు. అండ్ మెయిన్గా ఏంటంటే, సినిమాలో జనరేటర్లో చక్కెర పోసేటువంటి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం చాలా వైరల్ అయింది. అండ్ అది చాలామందికి తెలుసు, ఏంటంటే గతంలో మంచి ఫ్యామిలీలో ఇష్యూస్ సంబంధించి దాన్ని కొంచెం బేస్ చేసుకొని కిషోర్ తిరుమల గారు దాన్ని తీసుకొని కొంచెం ప్లాట్ లెక్క పెట్టాడు. బట్ అది వర్కౌట్ అయింది, గుడ్, బాగుంది. ఒక మంచి కామెడీ సీన్ చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కానీ బట్ ఓవరాల్గా అది కొంచెం ఎవరిని ఉద్దేశించి కాదన్నట్టు కొంచెం చాలా డీసెన్సీగా దాన్ని హ్యాండిల్ చేశారు కిషోర్ తిరుమల గారు. ఇక ఆయన విషయాలు, కిషోర్ గారి సినిమాలు అంటేనే మనకు తెలుసు, కొన్ని నేను శైలజ కావచ్చు, ఉన్నది ఒకటి జిందగీ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కొంచెం క్లాస్ టచ్తో మాస్ ఉంటాయి. అండ్ సేమ్ టైం భర్త మహాశైలకు కూడా అలానే ఉందన్నమాట. అంటే ఆయన జోనర్ డెఫినెట్గా క్లాస్ జోనర్ టచ్ చేసినా కానీ మాస్క్ పెద్దగా టచ్ చేయకపోయినా కొంచెం ఇన్ కేస్ అది ఆ ఫ్లేవర్ డెఫినెట్గా ఆ ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ పెద్ద మైనస్ ఏంటి అంటే, డెఫినెట్గా సినిమాని పండగకు రిలీజ్ చేయాలి కాబట్టి త్వరగా రిలీజ్ చేసేసి, అంటే త్వరగా వర్క్ చేసి పండగకు రేసులో ఉంచాలి కాబట్టి పెట్టారా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఈవెన్ ప్రమోషన్స్ కానీ అవన్నీ కానీ ఎందుకో పెద్దగా సినిమా వస్తుందని బజ్ ఎక్కువ క్రియేట్ చేయలేకపోయారు. రవితేజ గారి సినిమాలు ఇన్ కేస్ మాస్ జాతర కొంచెం అటు ఇటు ఫ్లాప్ అయినా కానీ చాలా బాగా ప్రమోట్ చేశారు సినిమాని. ఇప్పుడు భర్త మహాశైల విజ్ఞప్తి కూడా కొంచెం ప్రమోట్ చేస్తే బాగుండేది, బట్ ఆ ప్రమోషన్ అనేది కొంచెం తక్కువైపోయింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేస్తే ఇన్ కేస్ సినిమా కొంచెం ప్లస్ అయ్యేది, కానీ ఎందుకు ఆ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం ఒక డీసెంట్ యావరేజ్ సినిమాని పక్కన పెడితే కొంచెం ఒక మంచి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి అని చెప్పొచ్చు అన్నమాట. రాజాసాబ్ అండ్ ఎంఎస్జీ మనశంకర్ వరప్రసాద్ గారు ఇక భర్త మహాశైల విజ్ఞప్తి కంప్లీట్గా 3 సినిమాలు ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని పండక్కి దిగారు. సో ఈ మూడింటికి కూడా మంచి టాకే సొంతం చేసుకునే, కానీ మేజర్గా ఎక్కడ కూడా కొంచెం డివైడ్ టాక్ అనేది అయితే ఎక్కడా కూడా రాలేదు. బట్ ఓవరాల్గా మాత్రం రవితేజ గారి కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఆయనని వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అని కూడా కొంతమంది అంటారు కామెడీ సీక్వెన్సెస్ సంబంధించి. సో ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే పర్ఫార్మెన్స్ గుడ్, బాగా చేశారు. బట్ ఇక మిగతా ఆర్టిస్టులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉన్నంతలో బాగా చేశారు. డైరెక్షన్ చాలా బాగుంది. ఇక మ్యూజిక్, సినిమాకు పెద్ద ప్లస్ మ్యూజిక్. సో వామ్మో వాయో లెంకలో సాంగ్ ఉంది, ఆ సాంగ్ చాలా బాగా వైరల్ అయింది. థియేటర్లో చూస్తే అది చాలా మంచి ఫీల్ అయితే వస్తుందన్నమాట. అంటే మనకు యూట్యూబ్లలో కానీ సోషల్ మీడియాలో చూసినప్పుడు కంటే బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక మంచి హై ఫీస్ట్ అయితే వస్తుంది. సో బట్ ఓవరాల్గా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కలిసి వెళ్ళి చూడాల్సినటువంటి సినిమా B&W భర్త మహాశైలకు విజ్ఞప్తి అనమాట. సో రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఫస్ట్ టైం క్లాస్ని, అంటే చాలా రోజుల తర్వాత క్లాస్ని టచ్ చేశారు, బట్ డెఫినెట్గా అది కూడా వర్కౌట్ అయింది. పండగ మూమెంట్ కాబట్టి మేబీ వర్కౌట్ అయిందేమో. ఇన్ కేస్ ఇది వేరే టైంలో చేస్తుంటే ఆడకపోవచ్చు, కాబట్టి పండగ సెంటిమెంట్ని దృష్టిలో ఉంచుకొని చేశారు, అది కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.